కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది 2019 నుంచి 24 వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే. మాట్లాడితే 3 రాజధానులు డెవలప్ చేస్తాం, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాటలు అధ్యక్ష. కానీ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే చిన్న జిల్లా చేసి మరుగుజ్జు జిల్లా చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే. అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష. 3 రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గుర్తు చేశారు అధ్యక్ష. అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని, మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మెట్రో రైల్ ఉందో మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష. మనతాల రామకృష్ణ గారు. ఈ ప్రశ్న చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. గతంలో 2008-9లోనే ఈ ప్రతిపాదన రావటం జరిగింది అధ్యక్ష. అప్పట్లోనే అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి 20 లక్షల పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీ కూడా మెర్జ్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో. దాని తర్వాత 2009 నుంచి ఇప్పటివరకు 15 సంవత్సరాలు అయింది. ప్రపోజల్ దగ్గర ఉంది. దురదృష్టం వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు. ఇప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డీఏ పరిధి ఎట్టాగైతే పెంచారో ఈ మెట్రో రైల్ పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో 76 కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ వెళ్తుంది 34 కిలోమీటర్లు. కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది. ముఖ్యంగా లంకిల్పాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్యుతాపురం ఎస్సీజెడ్ మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీజెడ్ ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి చాలామంది ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు పాసెంజర్స్ కార్ పాపులేషన్ కూడా 28,000 డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష. అంటే హైయెస్ట్ ఆ రోడ్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది. రెండవది అధ్యక్ష, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం వెళ్ళాలంటే 1:30 పడుతుంది అధ్యక్ష. అనకాపల్లి నుంచి అయితే సుమారు 2.5 గంటలు పడుతుంది. అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి. లేదంటే రెండో ప్రతిపాదన ఏమైనా ఎలివేటెడ్ 4 లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర, లేదంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా, లేదంటే 2 లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్ 4 లేన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి నరసింహరావు గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్లో తెలంగాణలో ఎట్లా ఉందో ఆ లైన్స్లో చేపట్టే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని తెలియపరుస్తూ ఇది లంకిల్పాలెం వరకు పొడిగించాలని కోరుతున్నాం అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు, కనీసం లంకిల్పాలెం వరకు పొడిగించాల్సిందే కోరుతున్నాం. రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పురపాలక శాఖ మంత్రి గారు ఈ రిటర్న్ ఆన్సర్ అధికారులు ఇచ్చినట్లుగా ఉంది అధ్యక్ష. ఇది 2018లో మెట్రో రైలు ప్రపోజల్ అధ్యక్ష. ఇది ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి గారి సమక్షంలో
విశాఖ కలెక్టరేట్లో రివ్యూ జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం జరిగిందంటే ఇప్పుడు నాగపూర్ తరహాలో కింద రోడ్డు పైన ఫ్లైఓవరు ఆ పైన మెట్రో ప్రపోజల్ చేయమని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. అది మన మధురవాడ నుంచి తాటి చెట్లపల్లి వరకు ఒక స్పెల్లు, అక్కడి నుంచి గాజువాక నుంచి ఎన్ఏడిలో ఫ్లైఓవర్ ఉంది కాబట్టి గాజువాక నుంచి లంకెలు వరకు ఒక ఫ్లైఓవరు, దాని మీద మెట్రో నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ కోరటం జరిగింది అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని రిటర్న్ అని చూస్తే మాకైతే ఏం అర్థం అవట్లేదు. ఈ నెల నవంబర్ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను చెప్పిన ఈ డిస్కషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది. మేము అడిగేది ఏంటంటే అంతేకాకుండా ఈ 26 జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తయ్యి ఓపెనింగ్ అవుతుంది. ట్రాఫిక్కి చాలా ఇబ్బంది ఉంటుంది అనే విధంగా ఈ డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ పంపించారా లేదా, ఎప్పటిలోగా పూర్తవుతుందని మేము అడిగితే ఈ 2018లో రిటర్న్ ఆన్సర్ ఇచ్చి దానికి నాకేం అర్థం అవట్లేదు. గత ప్రభుత్వంలో ఇది పట్టించుకున్న వాళ్ళు నాదుడే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు. కాబట్టి ఈ ప్రపోజల్ ఓకే చేస్తారా, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన కొత్త ప్రపోజల్ డబుల్ డెక్కర్ విధానం ప్రపోజల్ ఓకే చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. నాయుడు గారు. అధ్యక్ష, ముందుగా ప్రభుత్వ వైపుగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ మెట్రో రైలు విశాఖపట్నానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా రామకృష్ణారెడ్డి